వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో చేనేత వృత్తిదారు సుబ్బారావు అతని భార్య కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన ఘటన యావత్ సమాజంతో పాటు చేనేత కుటుంబాలను తీవ్రంగా కలిచివేసింది. మరీ ముఖ్యంగా చేనేత కేంద్రమైన మంగళగిరిలో చేనేత కార్మిక సంఘాల నాయకులు బాధిత సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ విషాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీ నేతల భూదాహానికి ఓ చేనేత కుటుంబం చితికిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. అధికారులను వెనకేసుకురావడానికి ఆ భూమి ప్రభుత్వ భూమి కాబట్టి అతనికి చెందడానికి అవకాశం లేదని చెప్తున్నారు. అతనికి చెందడానికి అవకాశం లేదని అధికారులు చెప్పిన మాట వాస్తవం అయితే వేరే వాళ్ళ పేరు మీద మారినప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకి ఎట్లా చెందుతుంది? ఆ భూమి ఎట్లా చెందుతుంది వాళ్ళకి? అంటే అధికార పార్టీ వాళ్ళకి చెందినటువంటి వాళ్ళకైతే భూమి దక్కుతుంది, పేదవాడు నోరు లేనటువంటి వాడికైతే ఈ భూమి దక్కదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటం ఈ రాష్ట్ర యావత్తు కూడా ఉలికి పడే విధంగా చేసింది. ఇది ఆ సుబ్బారావు గారికి చెందినటువంటి 3 ఎకరాల 10 సెంట్ల స్థలం వాళ్ళ సొంత స్థలం. వైకాపాకి చెందినటువంటి ఒక నాయకురాలు పేరు మీద దాన్ని టైటిల్ డీడీ యాక్సెప్ట్ చేసి ఇవాళ అన్యాయంగా చేనేత కుటుంబాన్ని పట్టన పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో సాగు దెబ్బతింటుంది. మీ సొంత జిల్లాలోనే ఇలా జరిగితే ఇంకా రాష్ట్రంలో చేనేతలకి మీకు ఇదేందండి భద్రత ఏంటి? మేము రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. ఇది మేము చేనేత విభాగం మన భారతీయ జనతా పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నుంచి కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు కుటుంబం ప్రాణాలు తీసుకున్నదంటే దానికి బాధ్యులు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పగలరు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కొద్ది క్షణాల ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉన్న విషయాలను పక్కదోవ పట్టించి ఆ విషయాలపైన విచారణ జరపకుండా మీరు ఎవరికో కమ్ము కాయాలని అధికారులని కాపాడుకోవాలని చెప్పి మీరు చేసే ఈ చర్య చాలా దారుణం. ఇది ఏమాత్రం సహించదగినది కాదు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అతను చేనేత వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక పాప హైదరాబాద్లో చదువుతుంది, చిన్న పాప. పెద్ద పాపకు 17 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉండి అతనికి ఉన్నటువంటి భూమిని అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీనివాసరావు గారి భూమి వేరే వాళ్ళ పేరు మీద అది నమోదై ఉండడంతో దానికోసం 2 సంవత్సరాల పాటు పని మానుకొని తిరిగి అప్పులు పాలైన నేపథ్యం కూడా ఉన్నది. 2 సంవత్సరాలు తిరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు పెద్ద మొత్తంలో లంచం అడగడంతో లంచం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆ భూమి తనకి రాకపోయేటప్పటికీ మానసిక క్షోభకు గురైపోయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంట్లో అతని భార్య 17 సంవత్సరాల పాప ఇద్దరు కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోవడం అనేది జరిగింది. ఆ చనిపోయిన తర్వాత కూడా చుట్టుపక్కల వరాలకు తెలియనటువంటి పరిస్థితి. ఉదయాన్నే పాలు పోసే వ్యక్తి వచ్చి తలుపు కొడితే తలుపు తీయకపోతే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపులు తీస్తే ఇద్దరు చనిపోయి ఉన్నటువంటి నేపథ్యం అప్పటికే. మరి ఈ నేపథ్యం మొత్తం పరిశీలించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అవినీతి లేదని చెప్తుంది. అవినీతి అనేది లేనప్పుడు అతను లంచాలు అడిగితే లంచాలు ఇవ్వలేకపోబట్టి అతని పేరు మీద ఉన్నది వేరే వాళ్ళ పేరు మీద మారింది, ఇతనికి దక్కకుండా పోయింది. ఇప్పుడు కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. అధికారులను వెనకేసుకురావడానికి ఆ భూమి ప్రభుత్వ భూమి కాబట్టి అతనికి చెందడానికి అవకాశం లేదని చెప్తున్నారు. అతనికి చెందడానికి అవకాశం లేదని అధికారులు చెప్పిన మాట వాస్తవం అయితే వేరే వాళ్ళ పేరు మీద మారినప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకి ఎట్లా చెందుతుంది? ఆ భూమి ఎట్లా చెందుతుంది వాళ్ళకి? అంటే అధికార పార్టీ వాళ్ళకి చెందినటువంటి వాళ్ళకైతే భూమి దక్కుతుంది, పేదవాడు నోరు లేనటువంటి వాడికైతే ఈ భూమి దక్కదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అందుకని ఈ ప్రభుత్వంలో అవినీతి అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక చేనేత కుటుంబాన్ని
ఈ విధంగా బలి చేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైన అంశం, ముగ్గురు ఒకే ఇంట్లో చనిపోవడం అంటే. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉంది ఏంటంటే, ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు ముగ్గురు కుటుంబం చనిపోయింది, వాళ్ళ భూమి వాళ్ళకి రిటర్న్గా ప్రభుత్వం వెంటనే ఇచ్చేసేయాలి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారంగా డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడున్న హైదరాబాద్ చదువుతున్న పాప, ఆ పాప ఎంతవరకు చదివింది అంతవరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ పాపకు చదివించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ భూమిని కూడా వెంటనే ఆ పాప పేరుతో మార్చేసి ఈ ముగ్గురు చనిపోయిన దానికి ఆర్థికంగా కూడా నష్టపోయిన కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ తీరాలన్న కానీ చాలా సమస్యలతో కూడుకుంది. అందుకని ఆ ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ బాధ్యుల ఫోన్ ఒక ₹1 కోటి అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఆ పాపని చదివించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా మేము కోరుతున్నాం. 2021లో కరోనా వచ్చిన సందర్భంగా వారి తండ్రికి కరోనా వచ్చి చనిపోతూ ఉంటే హాస్పిటల్కి అయ్యే ఖర్చు దాదాపుగా 5 లక్షలు అయితే 5 లక్షల బయట నుంచి అప్పు తీసుకొచ్చాడని, అలాగనే వాళ్ళ తమ్ముడి వివాహానికి మరో 3 లక్షలు అప్పు తీసుకొచ్చాడని, ఆ 8 లక్షల అప్పుతో పాటు వారి ఇద్దరు కుమార్తెల వివాహం కోసం ఈ భూమిని ఏదైతే ఉన్నదో అది అమ్మేసి ఇద్దరికి వివాహం చేయాలని సంకల్పిస్తే అమ్మటానికి పెట్టిన తర్వాత అమ్మకం కొనేవాళ్ళు ఇది మీ పేరుతో లేదు, కట్టా శ్రావణి అనే పేరుతోటి ఉన్నది కాబట్టి మేము కొనమని చెప్పి అన్న తర్వాత ఇతను హఠాత్తుగా ఇదేమిటి పరిణామం అని చెప్పని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పేర్లు తారుమారైన తర్వాత ఇదేంటంటే అని చెప్పారంటే ఇది మీది కాదని చెప్పని వాళ్ళు చెప్పడం, ఇది మాదేనని వీళ్ళు చెప్పడం, 2-3 సార్లుగా ఆఫీస్ చుట్టూ తిరిగిన సందర్భంగా ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా వీళ్ళకి లేక, అలాగే ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఓ చెయ్యి కూడా ఉన్నదని, లేదా మరో పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వాడు కూడా అవతల వైపు ఉన్నదని చెప్పని ఇతను మరణ వాంగ్మూలంలో ఒంటిమిట్టకి దగ్గరకు వెళ్ళి రైలు పట్టాల కింద పడుతూ ఒక చేతి వ్రాతతో కూడా రాసినటువంటి కాగితంతో అక్కడ పడేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి దగ్గర తన భార్య కూతురు పద్మావతి అలాగే వినయ్ అనే అమ్మాయి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుంటూ తన పెద్ద కుమార్తె హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో నిత్య అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక మెసేజ్ కూడా పెట్టిన పరిస్థితి. అదే కాకుండా ఇది అవునా కాదా అని చెప్పని ఎంఆర్ఓని కనుక్కోవడానికి మా సంఘం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న ఈ రోజు వెళ్తే ఇది ఎంఆర్ఓ మాకు ఎలక్షన్ కోడ్ ఉందండి, అందుకని నేను ఇప్పుడు రాలేదని చెప్పని నేను చెప్పడం. ఈ రోజున దాన్ని తారుమారు చేయడానికి ఎంటైర్ ప్రభుత్వంతో ఉన్నటువంటి అధికారులు యావత్తు కూడా ఇది తనది కాదు, భూమి ఎప్పుడు కూడా తనది కాదు అని చెప్పని గత 20 సంవత్సరాల నుంచి కూడా తన పేరుతో లేదని చెప్పని ఈ రోజున వాదం తీసుకొచ్చి ముందుకు పెట్టాం. నిజమే, తనది కానప్పుడు తన నోటీసులో లేనప్పుడు ఎవరైనా ఈ భూమి నాది కాదన్నప్పుడు నాది హక్కు అని చెప్పని అమ్మడానికి పెడతాడా ఈ దేశంలో, ఈ లోకంలో? అందుకని ప్రభుత్వ అధికారుల్ని వెనకేసుకొని వచ్చి వాళ్ళ కేసు నుంచి తప్పించడం కోసం ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం మొత్తం యావత్తు పనిచేస్తుంది. కనుక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆ పరిశీలన చేయాలని మా విజ్ఞప్తి. అలాగే కన్సల్టింగ్ మంత్రి ఎవరైతే ఉన్నాడో గుడివార అమర్నాథ్ గారు, వారి ఆధ్వర్యంలో ఒక నిపుణులతోటి కమిటీని వేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత కూడా ఇది ఎంక్వైరీ చేయించేసి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి చావుకు ఎవరైతే కారకులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేస్తాం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి, బీసీ ప్రజలు ఆలోచించాలి, చేనేత వర్గాలు ఆలోచించాలి. రేపు మరలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మనం బతికి పట్టగట్టగలమా? చేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చేనేత వారిగా ఇవాళ చాలా బాధపడతా ఉన్నాం. అన్యాయంగా బలైపోయినటువంటి కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పేపర్లు చూస్తే ప్రతి కుటుంబం కూడా చేనేత కుటుంబం అనేక లోపల పడుతున్నటువంటి మదన మనం చూస్తూ ఉన్నాం.
నిజంగా ఎంత దారుణం అండి. మీ సొంత జిల్లా కడప జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మాధవరం మండలంలో నిన్న జరిగిన దీన్ని నిజంగా హృదయాన్ని కలిగి అసలు కదిలించి వేసిందనమాట. ఒక ఫ్యామిలీ ఆయన చక్కగా ఆయన చనిపోతూ రాశాడనమాట. ఒక వైసీపీ నాయకుడు దాష్టికాలకి వాళ్ళ భూమి మీద ఉన్న హక్కుల్ని కూడా హరించేసి మీరు ఈ రోజున చేనేత కార్మికులకి, చేనేత నాయకులు, చేనేతలకి మేము ఏదో అండగా ఉంటాం. ఇది చూడండి ఎంత దారుణం. మీ సొంత జిల్లాలోనే ఇలా జరిగితే ఇంకా రాష్ట్రంలో చేనేతలకి మీకు ఇదేందండి, భద్రత ఏంది? మీరు ఏదో సీట్లు ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చామని చెప్తున్నారు. మీరు సీట్లు కాదు ఇవ్వాల్సింది, పవర్ ఇవ్వాలి. చేనేతలకి పవర్లని, హక్కుల్ని హరించేసి, చేనేతలకు ఉన్న హక్కుల్ని హరించేసి ప్రతి చోట మీరే మీ యొక్క రాజ్యాన్ని మీరు ఏలత ఎంత దారుణాన్ని కూడా కడతా ఉన్నారు. రాష్ట్రంలో ఈ రోజున దాదాపు 70-80 కాన్స్టిట్యున్సీలో చేనేతల ప్రభావం ఉంది. ఈ రోజున ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మేము ఒకటే చెప్తాను, దీన్ని ఒక ఉవ్వెత్తున ఉద్యమంలా తీసుకెళ్తాము. చేనేతల మీద జరుగుతున్న ఈ అన్యాయానికి మేము జనసేన పార్టీ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా చేనేతలకు అండగా ఉన్నారు. అలాగే మేము ఇప్పుడు అలయన్స్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అలాగే బీజేపీతో కూడా కలిసి నేను దీని మీద ఆ కుటుంబానికి అలాగే చేనేతలకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం, రోడ్డు ఎక్కుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేనికంటే ఎంత దారుణానికి ఈ రోజున ఎంత విసిగిపోతే ఒక కుటుంబం సొంత బలిదానాలకు దిగుతారండి ఈ రోజున. అలాగే రైతులు, కొన్ని జిల్లాల్లో రైతులు కూడా నిన్న మొన్న ఇక్కడ పోరిమా వల్ల, అది కూడా వాళ్ళ జిల్లాలోనే, అక్కడ రైతు చనిపోయాడని చెప్పి నేను పత్రికల్లో చూశాను. అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది మన స్వరాజ్యం? ఇంత మనకు వచ్చిన హక్కుల్ని వీళ్ళు హరించేసి వీళ్ళ యొక్క పదవులకి, వీళ్ళ పదవీకాంక్షకి బలైపోతా ఉన్నారు ఈ రోజున చేనేతలు కానీ, కింద మధ్యతరగతి చిన్న తరహా రైతులు కానీ వీళ్ళంతా. దీనికైతే మేము జనసేన పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి కట్టుబడి ఉన్నాం. దీనికి మేము వాళ్ళకి, ఆ కుటుంబానికి అలాగే చేనేతలకి న్యాయం చేసే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ కుటుంబం మరి బలవన్మరణానికి పాల్పడింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని చెప్పి మేము చేనేత కాంగ్రెస్గా భావిస్తున్నాం. ఎందుకంటే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు కుటుంబం ప్రాణాలు తీసుకున్నదంటే దానికి బాధ్యులు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వమేనని చెప్పి చెప్పక తప్పదు. అట్లాగే ఈ చేనేత వారి మీద మనకి గత సంవత్సరం కూడా మన ధర్మవరం నుంచి చేనేత కార్మికులు బట్టలు నేసుకొని తీసుకొచ్చి విజయవాడ షాపులో అమ్ముకుంటే అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వారి దగ్గర బట్టలు తీసుకొని వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చాలా దాష్టికమైనటువంటి స్థితిని కల్పించినటువంటి పరిస్థితులు మనం విజయవాడ నగరంలో ఇప్పుడు చూసాం. ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ఇటువంటి చర్యలు పునరావృతం అవుతున్నాయని చెప్పి ఇటువంటి చర్యలను కూడా ఖండిస్తూ మరి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కడప జిల్లా ఒంటిమెట్ట మండలం మాధవరం గ్రామంలో ఈ యొక్క చేనేత కుటుంబం కూడా ఆత్మహత్య ప్రేరేపించేటువంటి సంఘటన. మరి చాలా విషాదకరమైన విషయం. వారి యొక్క పొలాన్ని, 3 ఎకరాల పొలాన్ని అక్కడున్న ఒక అగ్రకులస్తులు కబ్జా చేసి ఆ పట్టాలు పుట్టించుకొని ఈ స్థలం మీది కాదు అనేదానికి వీళ్ళు భయభ్రాంతులు చెంది అవమానం పాలై వీరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి వారి కుటుంబానికి, వాళ్ళ పెద్దలకి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి చెందిన స్థలాన్ని మళ్ళీ వారి కుటుంబీకులకి అందజేయాలని, అలాగే పద్మశాలీలపై, ఇలాంటి చేనేత కులస్తులపై ఇట్లాంటి తప్పుడు చర్యలు చేస్తూ, ఇదే కాకుండా వీళ్ళని ఒక పూచికి పుల్లలాగా తీసేసి ఎంతో అవమానకరంగా చూస్తున్నటువంటి ఈ అగ్రకులాలకు కళ్ళు తెరిచే విధంగా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలని, లేనిసో మేము రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. ఇది మేము చేనేత విభాగం, మన భారతీయ జనతా పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నుంచి కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ప్రభుత్వ భూమి మీ అధికారులు, మీ చేత ఉన్నటువంటి అధికారులు, మీ కింద పనిచేసే అధికారులు ఏ విధంగా దాని 2 పర్యాయాలు ప్రైవేటు పరంగా అడంగలలో ఆన్లైన్లో ఎక్కించగలిగారు? ఎందుకు ఎక్కించగలిగారు? ఇది దారుణమైన విషయం కాదా? అది ఎందుకు ఎక్కిందనే దానిపైన మీరు దృష్టి పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటూ మరణానికి 2 క్షణాల ముందు స్వహస్తాలతో ఆయన వాంగ్మూలం ఇచ్చిన విషయాలను మీరు పక్కదోవ పట్టించి ఇది ప్రభుత్వ భూమి, ఆయనది స్వభూమి కాదు అనే వివరణ మీరు ఇచ్చుకుంటూ
ఎవరినో కొంతమందిని మీరు కొమ్ము కాస్తుండడం అనేది ప్రస్ఫుటంగా మాకు అర్థమవుతోంది. అదేవిధంగా డిఎస్పి గారు పత్రికా సమావేశంలో ఆయన చెప్పిన విషయాలు, ఇది ఆత్మహత్యను, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోకోమోటివ్ కూడా దాన్ని చూసి ప్రత్యక్ష సాక్షిగా నిర్ధారించడం జరిగింది అని ఆయన ఏదో సొంతంగా ఏదో సొంత భాషను చెప్పుకుంటూ దీన్ని వర్ణించడం జరిగింది. వాంగ్మూలంలో ఒక మరణం చేసుకునే వ్యక్తి చెప్పిన విషయాలు అబద్ధాల? చట్టపరంగా ఈ వాంగ్మూలానికి ఏ విధమైనటువంటి సార్థకత లేదా? మీరు చేసే పని అదేనా? మరణించిన వ్యక్తి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కొద్ది క్షణాల ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉన్న విషయాలను పక్కదోవ పట్టించి ఆ విషయాలపైన విచారణ జరపకుండా మీరు ఎవరికో కమ్ము కాయాలని, అధికారులని కాపాడుకోవాలని చెప్పి మీరు చేసే ఈ చర్య చాలా దారుణం. ఇది ఏమాత్రం సహించదగినది కాదు. ఏమాత్రం మరణించిన వాళ్ళ ఆత్మ శాంతించదు. మీరు వాళ్ళ ఆత్మ శాంతించాలన్నా, పేదలకి మంచి చేయాలన్నా మీరు ఈ విచారణను సరైన పద్ధతిలో నిర్వహించి వాంగ్మూలంలో పొందుపరిచినటువంటి విచారణలు చేపట్టి మీ సొంత తెలివితేటలతో సొంత విధానంగా ఎవరినో కప్పిపుచ్చుకునే విధానం కాకుండా సరైన విధానంలో విచారణ జరిపి అసలైన దోషుల్ని, అసలైన లంచగొండే అధికారులని బుక్ చేసి శిక్షించినప్పుడే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ప్రజలకు కూడా, ఒక రాబోయే ప్రభుత్వాల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వాలు అండదండలతో అన్యాయాలు సహించమనే విధంగా ఒక సంకేతం అనేది దొరుకుతుంది.